హాయ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకుందామా? నేర్చుకుందాం సిస్టర్. ఏంటది? మన పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది చనిపోయి మరలా బ్రతికింపబడిన వారు తెలుసా? తెలుసు సిస్టర్. అయితే మీరు ఎవరైతే లేపారో వారి పేరు చెప్పండి. నేను ఏ సందర్భంలో జరిగిందో అది నేను వివరిస్తాను. ఓకే సిస్టర్. మొదటిగా ఏలియా గారు సిస్టర్. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో కరువు కాలంలో ఏలియా గారికి ఆశ్రయాన్ని, ఆహారాన్ని ఇవ్వడానికి సారేపాతులోని ఒక విధవరాలి ద్వారా దేవుడు ఏర్పాటు చేశారు. ఒకరోజు ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే ఏలియా గారి ద్వారా దేవుడు వానిని మరలా బ్రతికించారు. రెండవదిగా ఎలీషా గారు. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనంలో షూనేము పట్టణంలో గనురాలైన స్త్రీ ఎలీషా గారి కోసం తన ఇంటిలో ఒక ప్రత్యేకమైన గదిని కట్టించి దాంట్లో మంచం, బల్ల, పీట, అలాగే దీపస్తంభం ఏర్పాటు చేశారు. అయితే ఆమె కుమారుడు మరణమై ఉండగా ఎలీషా గారి ద్వారా దేవుడు మరలా బ్రతికించారు. అదే కాకుండా ఎలీషా గారు చనిపోయిన తర్వాత ఆయన ద్వారా ఇంకొక కార్యం జరిగింది. అవును సిస్టర్. అదే 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వచనంలో మోయాబు సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు శవాన్ని పాతిపెడుతుండగా ఆ సైన్యానికి భయపడి ఎలీషా గారి సమాధిలో ఉంచేశారు. అప్పుడు ఆ శల్యములకు తగిలి ఆ శవం మరలా తిరిగి బ్రతికింపబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోగా యేసు ప్రభువు వారు ఆ చిన్నదాన్ని చేపట్టుకొని చిన్నదానే లెమ్మనగా ఆ చిన్నది లేచి నడిచెను. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు బ్రతికించిన వేరొకరి గురించి లూకా గారు కూడా చెప్పారు. అవును సిస్టర్. లూకా సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి నాయేరు అనే ఊరికి వెళ్తుండగా ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడపై మోసుకొని పోతుండగా యేసు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి చిన్నవాడా లెమ్మనగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. లూకా గారే కాదు సిస్టర్, యోహాను గారు కూడా మరొకరి గురించి చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో యేసు ప్రేమించిన వాడైన లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉంచగా యేసు వచ్చి లాజరు బయటికి రమ్మని పిలువగా లాజరు గారు సమాధిలో నుంచి సజీవులుగా బయటికి వచ్చెను. 7వదిగా యేసుక్రీస్తు శిష్యులైన పేతురు గారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనంలో ఎన్నో సత్క్రియలను ధర్మకార్యములను చేసినటువంటి తబిత అనే ఒక శిష్యురాలు యొప్పేలో చనిపోగా దేవుడు పేతురు గారి ద్వారా ఆమెను బ్రతికించెను. చివరిగా అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో పౌలు మేడగదిలో విస్తరించి ప్రసంగించుచుండగా ఐతుకోని యవనస్తుడు నిద్ర భారము వలన 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోగా దేవుడు పౌలు గారి ద్వారా ఆ యవనస్తులను బ్రతికించెను. సిస్టర్, నిజంగా చనిపోయిన వారిని దేవుడు ఏ ఏ సందర్భంలో ఎవరి ద్వారా బ్రతికించారో అర్థమయ్యే రీతిగా చెప్పారు. నాకు చాలా బాగా అర్థమైంది. అవునా సిస్టర్? మరి మీకు కూడా అర్థమైంది కదా? అందరికీ ప్రైజ్ లార్డ్.